శ్రోతలకి నమస్కారం. రంగనాయకమ్మ గారు రచించిన కృష్ణవేణి నవల తర్వాయి భాగం. 10 రోజులు గడిచాయి. నాకెటువంటి ఉత్తరాలు రాలేదు. అతని అడ్రస్ నా దగ్గర ఉంది కానీ మొట్టమొదటిసారిగా నేను రాసేదేమిటి అని ఊరుకున్నాను. ఒకనాటి సాయంత్రం కాలేజీ నుంచి రాగానే వదిన చెప్పింది, నీకేదో ఉత్తరం వచ్చింది, నీ టేబుల్ మీద పెట్టాను అని. కాళ్ళు కడుక్కొని టీ తీసుకొని పైకి వెళ్ళాను. కవర్ విప్పి చూశాను. రావు రాసిందే అనుకున్నాను. తీరిగ్గా టీ తాగి కాలేజీ బట్టలు మార్చుకొని మరీ కవర్ విప్పాను. పట్టుమని 10 పంక్తులు లేవు. శ్రీమతి కృష్ణవేణి అని సంబోధించాడు. శ్రీమతి పదం స్త్రీలందరికీ గౌరవార్థం ఉపయోగించదగిందే అని ఆఖరును సూచించాడు. వెళ్ళిన దగ్గర నుంచి ఉత్తరం రాయాలనుకుంటున్నాడట. అశ్రద్ధ అయిపోయిందిట. అంతా క్షేమంగానే ఉన్నారట. ఆఫీస్ పని ఎక్కువగా ఉంటున్నదట. ఇక పెద్దగా రాయాల్సిన విశేషాలేమీ లేవట. నా విశేషాలతో జవాబు రాయాలట. నాకేం నచ్చలేదు ఆ ఉత్తరం. మొక్కుబడి తీర్చుకుంటున్నట్టుగా, అంటీ అంటనట్టు తప్ప మరోలా తోచలేదు నాకు. దానికి జవాబు రాయడం కూడానా? రేణు అడిగిన దానికి రాశాడులే, అంతా క్షేమం అని ఏదో చెప్పాను. అది పట్టించుకోలేదు. ఆ రోజు పార్కులో అతను బహూకరించిన కర్పూర చామంతుల మాల ఎండిపోయినా నా డెస్క్లోనే ఉండిపోయింది. అతను నా వేళ్లు తాకిన క్షణాలు గుర్తొచ్చినప్పుడల్లా పొరపాటు చేశానని నొచ్చుకునేదాన్ని. అతను పిలిచాడని వెళ్ళి చనువుగా మాట్లాడినందుకు చులకనయ్యానని బాధపడ్డాను. వారం రోజుల్లో మరో ఉత్తరం వచ్చింది. ధోరణి నాకేమంత కొత్తగా తోచలేదు. దానికి జవాబు రాయాలనిపించక ఊరుకున్నాను. ఆ తర్వాత వచ్చిన ఉత్తరం విప్పగానే 10 రూపాయల నోటు రాలిపడింది. ఆశ్చర్యంగానే ఉత్తరం చదివాను. ప్రియమైన కృష్ణవేణి, జవాబులు రాస్తానని మాట ఇచ్చి మౌనం సాగిస్తున్నారు. ఏమనుకోను? నా మీద కోపం తెచ్చుకున్నారా? లేక పోస్ట్ ఖర్చులకు భయపడుతున్నారా? నేను స్వతంత్రుణ్ణి గనక 10 రూపాయలు పంపిస్తున్నాను. ఖర్చులకు ఉంచి నాకు జవాబు రాయండి. ఏమీ అనుకోవద్దని మరీ మరీ కోరుతున్నాను. నోటు తిరిగి మాత్రం పంపకండి. నా పేరు చెప్పి ఎవరికైనా దానం చేయండి లేదా దాచి ఉంచండి. నేను వచ్చినప్పుడు తీసుకుంటాను. మీ ఉత్తరం వస్తుందని ఎప్పటికప్పుడు ఎదురు చూస్తున్నాను. మీ గురించి లక్ష్మితో చెప్పాను. చాలాసార్లు అప్రయత్నంగా మీరు గుర్తొస్తూ ఉంటారు కృష్ణవేణి. ఎంత రాయాలన్నా నాకు సంగతులేమీ తోచడం లేదు. మీరైనా చెప్తే వింటాను. ఇదేం కలం స్నేహమో నాకే అర్థం కావటం లేదు. నా మీద మీకు ఎటువంటి కోపమున్నా సరే దయచేసి జవాబు రాయండి. జవాబు రాని పక్షంలో అదే మీ అయిష్టతగా గుర్తించి నేను ఉత్తరాలు విరమిస్తాను. స్నేహితుడు మాధవరావు. డబ్బు విషయమై నాకంత కోపం రాలేదు కానీ అది మంచి పని కాదనిపించింది. అతని ప్రవర్తన నిర్లక్ష్యంగా తోచింది కాబట్టి నేను లెక్క చేయలేదు కానీ అతని మీద నాకేం కోపం? అప్పటికి కూడా పట్టనట్టు ఉండలేకపోయాను. జవాబు రాశాను. అదే నేను రాసిన మొట్టమొదటి ఉత్తరం. శ్రీ శ్రీ మాధవ్, నమస్తే. మీ ఉత్తరాలు అందుతున్నాయి. జవాబులు రాయకపోవడానికి చెప్పుకోదగ్గ కారణాలేమీ లేవు. మీలానే నేను కొంచెం అశ్రద్ధ చేశాను. మీరంటే ఎందుకు కోపం తెచ్చుకున్నారనుకుంటారు? మీ రూపాయలు తిరిగి పంపొద్దని కోరారు కాబట్టి దగ్గరే ఉంచాను కానీ ఎదుటివారి ఇష్టాయిష్టాలు గమనించకుండా మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే స్వతంత్రులా మీరు? మీ పేరు చెప్పి దానం చేయమన్నారు. ఆ పని మాత్రం చేయనండి. ఆ 10 రూపాయలు ఎవరి చేతిలోనైనా పెట్టబోతే తీసుకోవడం అట్లా ఉంచి మాటలుడిగి చేష్టలు దక్కి నిలువు గుడ్లేసుకొని నిలబడిపోతాడు. తర్వాత తేరుకొని నాకేదో మతి భ్రమించిందని పిడికెడు బియ్యం వేస్తే సంతృప్తి పడే ముష్టివాడికి 10 రూపాయల నోటు విసిరేస్తున్నానని పుకార్లు పెట్టిస్తాడు. పోనీ ఆ పెద్ద నోటు చిన్న చిన్న పైసలుగా మార్చి దాన ధర్మాలు ప్రారంభిద్దామా అంటే ఆ పైసలన్నీ పూర్తయ్యాక కూడా తండోపతండాలుగా వచ్చే తండాలకి నేనెక్కడితేను? ఎందుకు వచ్చిన రంది చెప్పండి అదంతా. మీ నోటు భద్రంగా దాచుంచుతాను, వచ్చి తీసుకెళ్ళండి. నా కబుర్లు రాయమన్నారు. అంతా మామూలుగానే ఉంది. మీరు వచ్చి వెళ్ళిన తర్వాత ఆ సంగతంతా మా స్నేహితురాలు రేణుతో చెప్పాను. అది చాలా నిష్ఠూరమాడింది. మిమ్మల్ని తనకి చూపించలేదని. స్నేహితులను మరిపించే స్నేహితుడనా నాకు ఈ సంగతి మరుగుపరిచావని ఎగతాళి చేసింది.
మీ ఫోటో తెప్పించమని రోజూ సతాయిస్తోంది. ఆ విషయమే మీకు రాస్తున్నాను. అప్పుడప్పుడు మీరు నన్ను గుర్తు చేసుకుంటున్నందుకు కృతజ్ఞురాలిని. నిజానికి మీరు ఉత్తరాలు రాయడానికి చేసిన జాప్యం, రాయడంలో చూపిన నిర్లక్ష్యం నన్ను చిన్నబరిచాయి. నన్ను లెక్క చేయని వాళ్ళని నేనెప్పుడూ లెక్క చేయను. కోపమని వేరే అనుకోకండి. లక్ష్మిని అడిగానని చెప్తారు కదూ! మీరిచ్చిన చామంతులు ఇంకా సువాసన లీనుతూ డెస్క్‌లోనే ఉన్నాయి. మీరు క్షేమమని తలుస్తాను. స్నేహితురాలు కృష్ణవేణి. అలా పెరిగిన పరిచయం స్నేహంగా నిలిచింది. ఆ స్నేహంలో మాధవ్ రాసిన ఉత్తరాలు 100కు పైగా ఉన్నాయి. ఒక్క ఉత్తరం తప్ప అన్నీ భద్రపరిచాను. ఆవేశంతో చించివేసిన ఆ ఉత్తరం కూడా గుర్తుంది. మొదట్లో ఇద్దరి ఉత్తరాలు కాలక్షేపంగా మాత్రమే నడిచేవి. నా ఉత్తరానికి వెంటనే జవాబొచ్చింది. కృష్ణవేణి, నేను మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా భావించుకుంటున్నారా? కానీ నాకై నేను మిమ్మల్ని పిలిచి మీ స్నేహాన్ని కోరానని మర్చిపోయారా? మీరు నన్నెందుకో ఆకర్షించారు. నా మనసులో మీ పట్ల గౌరవం ఏర్పరచుకున్నాను. ఆ భావనతో మీ స్నేహం కోరాను. మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తానని ఎలా అనుకున్నారు? అప్పటిలో నా మనసు బొత్తిగా బావుండక ఉత్తరాలు రాయడానికి ఆలస్యమే చేశాను. ఏ విధంగానైనా ఇంతవరకు నా ప్రవర్తన మీకు బాధ కలిగిస్తే మన్నించమని కోరుతున్నాను. ఇక ఆ విషయం మర్చిపోండి. నేను వెంటనే రాస్తూ ఉంటాను. మీరు భయపడిన దాన ధర్మాల గురించి చెప్పుకొని లక్ష్మి నేను నవ్వుకున్నాం. పోనీ ఆ రూపాయలు మరోలా సద్వినియోగం చేస్తారా? రోజు ఒక అర్ధనా పూలు కొని పెట్టుకోండి. మీ జడలో పువ్వులుంటే అందం వస్తుంది. పువ్వులకి మీకు కూడా. మిమ్మల్ని గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా పూలతోనే ఉన్నట్టు గుర్తు తెచ్చుకోనా మరి? మీ రేణు నా ఫోటో అడగడం అలా ఉంచి, మా లక్ష్మి మీ ఫోటో అడుగుతోంది. మీకు అభ్యంతరం లేకపోతే నాకు ఉండదు కదా! మీకు ఎంత కోపమండి! నా మీద ఉత్తుత్తి అనుమానాలు పెట్టుకొని సమ్మె చేశారు. అన్నట్టు చూడండి, ఏవండి, ఈ అండీలతో చచ్చిపోతున్నానండి. మీరు అంగీకరిస్తేనే సుమండి, మామూలుగా కృష్ణవేణి అని పిలవాలని, మాధవ్ అని పిలిపించుకోవాలని కోరిక. మీరు శ్రద్ధగా చదువుకుంటున్నారు కదూ! మాధవరావు. ఆ ఉత్తరం చదివి నవ్వుకున్నాను. ఎంత చనువుగా రాశాడు. పాపం, ఊరికేనే అపోహపడ్డాను. మనసు బావుండలేదంటాడేమిటి? పార్కులో మాట్లాడినప్పుడు కూడా 1, 2 సార్లు ఒక రకంగా మాట్లాడాడు అనుకున్నాను. నా ఫోటో పంపితే తన ఫోటో పంపుతాట రేణు అన్నాను రేణుతో. దానికేం భాగ్యం? నీ ఫోటో పంపచ్చుగా అంది. మతిగా అనిపోయిందేంటే? నాకు విడిగా తీయించుకున్న ఫోటోలేమున్నాయి అన్నాను. పోనీ ఇప్పుడు నేను తీస్తానే అంది. నీ నైపుణ్యం వెలగబెట్టడానికి నేనే దొరికానా? వద్దు తల్లి అంటూ నవ్వాను. నిజానికి రేణు ఫోటోలు చక్కగా తీస్తుంది. ఆ రోజే తీస్తానని పట్టుబట్టింది. కానీ వాళ్ళ అన్నయ్య ఏదో ఊరెళ్తూ కెమెరా తీసుకెళ్ళాట. స్టూడియోకి వెళదామంది. నేను ఒప్పుకోలేదు. రేణు పట్టు వల్ల కానీ అసలు మాధవ్కి ఫోటో పంపడం నాకే ఇష్టం లేదు. ఫోటోలు పంపుకోవడాలేంటి అనిపించింది. కానీ మరొకసారి ఉత్తరం రాసినప్పుడు మళ్ళీ అడిగాను అతని ఫోటో గురించి. కానీ ఖచ్చితమైన జవాబు వచ్చింది. లక్ష్మి అడగడం అబద్ధమే, కానీ నాకే మీ ఫోటో కావాలి. మీరు పంపిన తర్వాతే నా ఫోటో వస్తుంది. నన్ను నిష్ఠూర పెట్టకండి అని రాశాడు. ఒక ఆదివారం ఖాళీగా ఉన్నప్పుడు ఊసుపోకకి సరదాగా మాధవ్కి ఉత్తరం రాయడం మొదలెట్టాను. అందులో ముఖ్యంగా ఫోటోల విషయం రాశాను. నాకు ముచ్చటగా 3 ఫోటోలున్నాయండి. మీకు ఏది కావాలంటే అదే పంపిస్తాను. చిన్నప్పుడు ఒకసారి నేను నేల మీద పారాడుతున్నానట. నన్ను చూసి నాన్నకి ముద్దొచ్చి వెంటనే ఫోటో తీశారట. ఇప్పుడు ఆ పాపాయిని చూస్తే నాకు ముద్దొస్తుంది. మీరు చూస్తే మీకు ముద్దొస్తుందండి. అది పంపించమంటారా? రెండోది చూడండి. 4 ఏళ్ల కిందట అత్తయ్య గారి ఊరెళ్ళినప్పుడు పండుగ పూట పొడుగాటి పూల జడేసింది మా అత్తయ్య. నేను సరదాగా ఓపిగ్గా వేయించుకున్నాను. బావ ముచ్చటపడి నన్ను చూసి కాదు సుమండి, జడను చూసి పూల జడ ఫోటో తీశాడు. పూల మీదకి పైట చెంగు అడ్డు రాకుండా దాన్ని ఎడం చేతి కింద నుంచి తీసుకొని వెనక్కి తిరిగి అరుగు మీద మందార చెట్టు దగ్గర కూర్చున్నాను. ఇప్పటికీ ఆ ఫోటో మల్లెల సువాసనలు విరజిమ్ముతుందండి. ఎంచక్కటి త్రాసంత జడ. మీకు చూడాలని లేదు? ఉందంటే అది పంపిస్తాను. ఇక ముచ్చటైన 3వ ఫోటో గాథ వినండి. ఫస్ట్ ఫామ్లో ఉండగా ఒక ముహూర్తాన
మా క్లాస్ మాస్టర్లకి అందరికీ ఫోటోలు తీయించుకోవాలనే బుద్ధి పుట్టింది. సీతమ్మ వారికి వనవాసం చేయాలనిపించిందట కదా, అలాగా. అందరినీ తలో రూపాయి తేవాలన్నారు. నాకు శాంతకి పర్వాలేదు కానీ రేణు లాంటి దానికి ఇంటి దగ్గర ఎన్ని కాయించి చెప్పినా అర్ధనా అయినా గిట్టుబాటు కాదు. వాళ్ళ అన్నయ్య ఏ కళనున్నాడో కానీ అడగగానే రూపాయి బిళ్ళ ఇచ్చేసేట. వారం 10 రోజుల్లో రూపాయలన్నీ పోగుపడ్డాయి. ఆ సాయంకాలం స్కూల్ కాంపౌండ్లో పెళ్లి జరుగుతున్నంత హడావిడి. క్లాసులో బెంచీలన్నీ బయటికి చేరేశాం. నిమిషాల మీద శాంత పరికిణి కట్టుకొచ్చింది కానీ నేను రేణు సరికొత్త సిల్క్ గౌన్లు తొడుక్కున్నాం. ముగ్గురం ఒకచోటే కూర్చున్నాం. ఫోటోలు తీసే అబ్బాయి అందరినీ బెంచీల మీద సర్ది అస్సలు కదలకూడదు అని చెప్పి కాఫీ తాగడానికిట వెళ్ళిపోయాడు. వాడు వచ్చేంత వరకు అంతా అలా ఊపిరిలో బిగబట్టుకొని విగ్రహాల్లాగా కూర్చుండిపోయాం. ఎవరు కదిలితే వాళ్ళ ఫోటో పాడైపోతుందిట మరి. క్షణంసేపు నోరు మూసుకోలేని రేణు కూడా పిలిచినా పలక్కండా, కనుగుడ్లైనా తిప్పకుండా అల్లంత దూరాన ఎదురుగా ఉంచి వెళ్ళిన కెమెరానే చూస్తూ కూర్చుండిపోయింది బొమ్మలా. ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళిన ఆ ఫోటోల వాడు మాత్రం అప్పుడే రాలేదండి. వచ్చాడు ఎప్పుడో. అసలు వచ్చాడు అంతే చాలనుకున్నాం. వాడు నల్లటి ముసుగులో దూరి అంతా నవ్వండి అన్నాడు. శాంత నవ్వితే నేను నవ్వుదాం అనుకున్నాను. కానీ దానివైపు చూసి నేను కదిలితే నా ఫోటో పాడైపోతే అంతా నన్ను ఎగతాళి చేస్తారని కదలకుండా ఊరుకున్నాను. నవ్వమన్నాడుగా, అందరూ నవ్వుతున్నారనుకొని నేను నవ్వాను. రెడీ, 1, 2, 3 అయిపోయిందంటూ వాడు ముసుగులోంచి బయటపడ్డాడు. మాస్టర్లందరూ లేచి వెళ్ళినా పిల్లలు ఒక్కళ్ళు కూడా కదలలేదు. తెలుగు మాస్టర్ ఒక్కొక్కరిని రెక్కలు పట్టుకొని గుంజుతుంటే తప్ప ఎవ్వడూ లేవడం లేదు. నేను ఇలా నవ్వాను, నా ఫోటో అలా వస్తుంది అంటూ రోడ్డు మీదకి పరిగెత్తాం. ఆ ఫోటోలు వచ్చేది ఎప్పుడా అని మహారాటంగా రోజులు గడుపుతూ ఉన్నాం. 10 రోజులు వాటికి అవే గడిచిపోయాయి. ఫోటోల కట్ట క్లాసులోకి వచ్చింది. మాస్టారి బల్ల మీద ఉంది. ఇంగ్లీష్ మాస్టారు ఒక్కొక్కరిని పిలిచి ఒక్కో ఫోటో ఇస్తున్నారు. రేణు, తర్వాత నేను, నా తర్వాత శాంత తెచ్చుకున్నాం. అంతా ఒక్కసారి ఎగబడి ఎవళ్ళ బొమ్మ కోసం వాళ్ళు వెతుక్కోవడం మొదలెట్టాం. రామరామ, ఆ తర్వాత ఏం చెప్పమంటారు? ఆ ఫోటోలో వాళ్ళు వీళ్ళు అనే తేడాయే లేదు. జీవులందరూ ఒకటే అన్నట్టు నల్లటి మబ్బులాంటి మచ్చలు మాత్రం విడివిడిగా ముద్ద ముద్దగా అలుక్కుపోయి ఉన్నాయి. పాపం ఫోటోల అబ్బాయికి పక్షపాతం లేదులా ఉంది అంది శాంత. హెడ్ మాస్టర్ గారు ఇరుగో ఇరుగో అంటూ ఎవడో గావుకేక పెట్టేసరికి అంతా ఆయన్ని చూడాలని వాడి ఫోటో మీదకి విరుచుకుపడ్డాం. ఆ ఒక్క ఫోటోలోనే ఆయన ఉన్నారేమోనని మా పిచ్చి. ఆయన మెళ్ళో లావుపాటి ఖద్దరు పూలదండ వేసుకున్నారు కదా, అందుకే అది ఆయనే అని నిర్ధారణ చేసేశారు. ఆయన పక్కన కూర్చున్నది నేను కదా, అయితే ఈ పక్క బొమ్మ నాది అన్నాడు ముకుందం కాస్త నదురుగా కంటికి అనే బొమ్మ గురించి. ఇది నేనంటే నేనంటూ ఇద్దరేసి దెబ్బలాట. నాకైతే అంతా నవ్వులాటలా ఉంది కానీ రేణుకు కోపం వచ్చేసింది. ఫోటో తీసుకెళ్ళి మాస్టర్ ముందు బల్ల ముందు పెట్టేసింది. నేను ఎక్కడున్నానో చూపించకపోతే మా అన్నయ్య ఊరుకోడండి, నాకు ఈ ఫోటో వద్దండి అనేసింది. అది చూసి పిల్లలంతా ఒక్కొక్కళ్ళు ఫోటోలన్నీ బల్ల మీదకి చేరేశారు. శాంత ఫోటో కూడా ఊడలాక్కొని నేను బల్ల మీద పెట్టొచ్చాను. ఫిర్యాదులు ప్రారంభమయ్యాయి. రూపాయి ఇచ్చేటప్పుడే చెప్పిందండి మా బామ్మ, వెధవా అన్నీ అబద్ధాలే, ఆ బొమ్మ తెచ్చి నా కళ్ళకు చూపిస్తే సరి, లేకపోతే రూపాయి పాడు చేసినందుకు ఒళ్ళు హూనం చేస్తాను అందండి. నా బొమ్మ కనిపించకపోతే మా బామ్మ ఊరుకోదండి అని ఒకరు, నేనెక్కడున్నానో చూపించండి మాస్టారు అని ఒకరు, నాకు ఆ ఫోటో నచ్చలేదండి, నా రూపాయి నాకు ఇచ్చేయండి మాస్టారు, మా నాన్న రూపాయి ఇచ్చేటప్పుడు మా తమ్ముడిని కూడా తీసుకెళ్ళాలని చెప్పాడండి, వాడిని కూడా ఫోటోకి తెచ్చానండి, వాడి బొమ్మ అయినా కనిపించకపోతే మా నాన్న తిడతాడండి, నువ్వెక్కడున్నావురా అంటే ఎక్కడ చూపించనండి. పిల్లలందరూ ఒకటే గోల. ఇంగ్లీష్ మాస్టర్ చెవులు మూసుకొని వస్తానుండండి అంటూ క్లాసులోంచి పారిపోయారు. గంటలు గడిచినా రాలేదు. అదే పోక. ఏది ఏమైనా ఫోటోలు తీసుకోకూడదు అని పిల్లలమంతా నిర్ణయించుకున్నాం. కాసేపటికి తెలుగు మాస్టర్ వచ్చి కుర్చీలో కూర్చొని తీరిగ్గా కబుర్లలోకి దిగారు. అయితే మీరంతా ఏమిట్రా ఏమంటున్నారు? రాము లేచి, నేనెక్కడున్నానండి అన్నాడు గీరగా. ఇక్కడే ఉన్నావురా అన్నాడు మాస్టర్ నవ్వి. అది కాదండి, ఆ ఫోటోలో నేనెక్కడున్నానో చెప్పండి అన్నాడు రాము తిరిగి.
నేనెక్కడున్నానో ఒకటి నాకు తెలుసట్రా, నువ్వెక్కడున్నావో తెలియడానికి అన్నారు మాస్టర్. రాము సంతృప్తి పడి కూర్చున్నాడు. క్లాస్ లీడర్ లేచి, వీడు కొంచెం ధైర్యస్తుడు, వినయంగా అడిగాడు. మాస్టారు, దాదాపు 50 రూపాయలు మీ చేతుల్లోనే కదండి పెట్టాం, ఇలాంటి ఫోటోలు తీసి మాకిస్తే ఎలా తీసుకోమండి అన్నాడు. మాస్టారు కుర్చీలోంచి నిలబడ్డాడు. చాలా నెమ్మదిగా మాట్లాడారు. ఫోటోలు నేను చూశాను, పూర్తిగా పాడైంది. కానీ ఇప్పుడు ఎవరిని ఏమనగలం? మీరు తగువ పెడితే మాత్రం ఏం లాభం? ఎవరి ఫోటో వాళ్ళు తీసుకోండి ఇంతటితో సంతృప్తి పడి. ఎవరు మాట్లాడలేదు. మాస్టర్ మళ్ళీ అన్నారు, పొరపాటు మీది కూడా ఉండి ఉంటుంది, మీరు కదిలిపోయారేమో. అయ్యో రామా, పోనీ కదిలితే ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, వరుసగా 46 మంది కదిలిపోతారా అన్నారు 10 మంది. మరి మీ బొమ్మ కూడా రాలేదు, మీరు కదిలారా మాస్టారు అంది రేణు. అమ్మో, అదంతే. పిల్లలంతా ఫక్కుమన్నారు. మాస్టర్ చిన్నబోయారు. శాంత పెద్ద తెలిసిందాల్లా లేచి నిలబడి, మాస్టారు, ఆ కెమెరాయే కదిలిపోయిందేమో కాబోలండి అంది. అంతేనమ్మా, అంతే అంతే, ఆ విధవే పాడు చేశాడు. పోనీ ఇప్పుడేం చేయగలం చెప్పండి? మాకిదంతా తెలియదండి, మాకు అవి వద్దండి లీడర్ అన్నాడు. ఒకటి అడుగుతాను చెప్పబోయి, అసలు సిట్టింగ్లో మొత్తం ఎంతమంది ఉన్నారు? గోపిగాడి తమ్ముడితోటి మాస్టర్లతోటి కలిపి అంతా 51 మరి ఫోటోలో ఎన్ని శాల్తీలు ఉన్నాయి? అన్నీ ఉన్నాయండి, అన్ని ముద్దలు ఉన్నాయండి. రావణాసురుడి తలకాయల్లాగా వివరాలు లేకపోయినా లెక్కలకి శాల్తీలన్నీ ఉన్నాయి. మరి మరి ఇంకేమోయ్, లెక్క సరిపోయినప్పుడు మేము మీరంతా ఫోటోలో ఉన్నట్టేగా. ఎక్కడెక్కడైనా అడక్కు, అంతా మాత్రం ఉన్నారు. అయినా శేఖరం, ఆ ఫోటోలో వాడిని వదిలేస్తావా ఏంటి? హెడ్ మాస్టర్తో చెప్పి వాడు మళ్ళీ ఊరికే ఫోటోలు ఇచ్చేట్టు చేయను. ఇవి వద్దనడం ఏమిటి? 10 రోజుల్లో మంచివి తీద్దాం. మాస్టర్ ఇంకా చెప్తూ ఉండంగానే పిల్లలంతా బిలబిలలాడుతూ తోసుకెళ్ళి ఎవరి ఫోటో వాళ్ళు తెచ్చేసుకున్నారు. ఇప్పటికి 10 ఏళ్ళు దాటింది. ఏనాడో హై స్కూల్ వదిలేసాం, కాలేజీలకు వచ్చాం. మళ్ళీ ఆ మంచి ఫోటో ఎప్పుడు తీయిస్తారో, మమ్మల్ని హై స్కూల్కి ఎప్పుడు పిలుస్తారో తెలియదు. తెలుగు మాస్టర్ మనల్ని ఫోటో కోసం రమ్మని కబురు పెడతారేమోనే అంటూ ఉంటుంది రేణు అప్పుడప్పుడు. ఎన్ని పూటలు ముగ్గురం పడి వెతికినా మా బొమ్మల నీడలు కానీ జాడలు కానీ అంతుపట్టలేదు. ఇది నా దగ్గరున్న ముచ్చటైన 3వ ఫోటో. ఏది కావాలంటే అదే పంపుతాను రావు గారు. తర్వాత ఓ సంగతి, రోజు ఓ అర్ధనా పూలు కొనుక్కోమని రాశారు, కానీ మా ఊళ్ళో పువ్వులు చాలా ఖరీదండి. అర్ధనానికి ఒక్క కనకాంబరం కాబోలు వస్తుంది. అది 2 జడల్లోనూ ముడుచుకునేంత నేర్పు నాకు లేదండి. నేను అంగీకరిస్తే చనువుగా పిలవాలని, పిలిపించుకోవాలని కోరికగా ఉందన్నారు. దానికేం భాగ్యం? మీరు నన్ను అలాగే పిలవండి, నేను మిమ్మల్ని పిలవడం గురించి ఆలోచిస్తాను. మీరు ఇంజనీర్ కదా, నేను అలా పిలవగలనా? కొన్నాళ్ళు పోనివ్వండి, పరీక్షలకి నేను శ్రద్ధగానే చదువుకుంటున్నాను. ఇక్కడికి ఆపుతాను. రచయిత్రి యొక్క సర్దుళ్ళు దిద్దుళ్ళలో మొదటగా ఉత్తరం మొదలుపెట్టినప్పుడు కృష్ణవేణి శ్రీ అని రాస్తుంది కదా, శ్రీ శ్రీ మాధవ్ అని. పేరుకు ముందు శ్రీ పెట్టడం గొప్ప గౌరవం. 2 శ్రీలు పెడితే 2 గొప్పల గౌరవం. ఇలా నేర్చుకున్నాం. శ్రీ అనేది ఎందుకు పెట్టాలి అనే ప్రశ్న లేదు. శ్రీ శ్రీ మాధవ్ అనకుండా మాధవ్ గారికి అంటే అది గౌరవం కాదు. మనం మాట్లాడేది అలాగే కదా, శ్రీ మాధవ్ అని మాట్లాడతామా? అడుగడుగునా ఎన్ని తప్పుడు సంప్రదాయాలో, ప్రతి చోట ఏదో గొప్ప కోసం తాపత్రయం. మరొకటి తాచుపాము లాంటి జడకు. త్రాచుపామే జడగా ఉంటే ఎంత చీదరగా, ఎంత భీకరంగా ఉంటుంది. కానీ సౌందర్యాల్ని వర్ణించడానికి ఇవే పోలికలు. గొప్ప దేవుడైన శివుడి మెడ నిండా పాములు, అవే ఆభరణాలు. కానీ ఊళ్ళో ఎక్కడన్నా పాము కనబడితే దబదబా దాన్ని బాది చంపడం. జడని పోల్చడానికి ఇంకేదైనా చక్కని పోలిక దొరుకుతుందా అని కొంచెం ఆలోచించి చూశాను, కానీ ఏది దొరకలేదు. ఇక తాచుపామే తప్పదేమో అనిపిస్తోంది. శుభ్రంగా క్రాఫులు చేయించుకొసుకుంటే ఈ తాచుల పోలికలు తప్పుతాయి కదా. ఇవి రంగనాయకమ్మ గారి దిద్దుళ్ళు. ఇక్కడ ఓ చిన్న మాట నేను చెప్పదలుచుకున్నాను. ఈ నవల చదివిన వాళ్ళందరూ కూడా ఈ ఫోటోల గురించినటువంటి వివరాలు మాత్రం మర్చిపోయి ఉండరని నేను చాలా ఖచ్చితంగా చెప్పగలను. నాకు జ్ఞాపకం ఉంది, విన్నది చదివింది కూడా. అట్లాగే మీ అందరికీ కూడా
ఈ ఫోటోల తతంగం ముందు ముందు కూడా గుర్తుండిపోతుందని ఆశిస్తూ ధన్యవాదాలు.